నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. భారతదేశపు వర్ణ చిత్రంలో వైశ్యులది 3వ స్థానం. వైశ్యుడు అంటే సాధారణ ప్రజ అని అర్థం. ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆర్యవైశ్యుల వృత్తిలోనివే. అలా ఆర్యవైశ్యుల ఘనత చరిత్ర పుటలలో గొప్పగా లిఖించబడ్డది. ఆషాఢ మాసం సందర్భంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కోహెడ మండలం తంగళ్లపల్లి కిష్టస్వామి గుట్టపైకి మండల ఆర్యవైశ్య కుటుంబాలు కుటుంబ సమేతంగా వనభోజనానికి తరలి వెళ్లారు. అలాగే ఈ సందర్భంగా నూతన మహిళా విభాగం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేడు జరిగిన కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తణుకు ఆంజనేయులు, రాష్ట్ర మహాసభ మహిళా విభాగ కార్యదర్శి మాంకాల నాగరాణి, రాష్ట్ర మహాసభ మహిళా విభాగ సహాయ కార్యదర్శి మాడిశెట్టి హేమలత, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పబ్బ మాధవీలు పాల్గొన్నారు. ముందుగా వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పరిచయ కార్యక్రమం, వాసవి మాతాకి పూలమాల కూరగాయల మాల సమర్పించి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమంను వాసవి మాతా గీతంతో ప్రారంభించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా నూతన మహిళా విభాగం కార్యవర్గ సభ్యులను శాల్వాలతో ఘనంగా సన్మానించి మెమోటోస్ను అందజేశారు. అదేవిధంగా నూతన మహిళా విభాగం కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసి దిశానిర్దేశం చేశారు. ఆర్యవైశ్య కుల బాంధవులందరం ఐక్యతతో ఉంటూ ఆర్యవైశ్య ఖ్యాతిని నలుదిశలా వ్యాపించేలా కృషి చేయాలని అన్నారు. భోజనాల అనంతరం మహిళలు ఆటపాటల నడుమ డ్యాన్సులతో హుషారుగా కాలక్షేపం చేస్తూ రోజంతా ఎంజాయ్ చేశారు. మహిళల గోరింటాకు వేడుకలు అంగరంగ వైభవంగా అంబరాన్నంటే సంబరాల నడుమ ఘనంగా నిర్వహించారు. మహిళలు ముందుగా గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళి గోరింటాకు తెంపుకొని రోల్లో నూరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ అరచేతులు చూస్తూ మురిసిపోయారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు కాపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇదే విధంగా మునుముందు ఆర్యవైశ్య సంఘం సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మన సంఘ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాపర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఉత్తూరు తిరుపతి, కోశాధికారి యాంసాని చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గుండ శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు నీల రవీందర్, పిఆర్ఓ నీల వెంకటేశం, కార్యవర్గ సభ్యులు కాచం సతీష్, నల్ల మహేందర్, సలహాదారు అదనపు కార్యదర్శి కొండూరు లక్ష్మీనారాయణ, జిల్లాకు ఎన్నుకోబడిన వారు జిల్లా వైస్ ప్రెసిడెంట్ నీల రవీందర్, ఈసీ మెంబర్స్ కాపర్తి వెంకటేశం, యూత్ విభాగం జి శ్రీనివాస్, నార్ల మల్లేశం, సేవాదల్ పుల్లూరి భద్రయ్య, గుండ శ్రీనివాస్, చొక్కారపు శ్రీను తదితరులు. మా హృదయ మా డాడీ తెలుసు నీళ్ళ రాజే ఇందాక చెప్పిండు. మా మిసెస్ పేరు అంట. మా పెద్ద అబ్బాయి యూఎస్ఏలకు వేస్తుంటా, చిన్న అబ్బాయి వచ్చి బెంగళూరులో జాబ్ చేస్తుంటాం. పెద్ద అబ్బాయికి జాబ్ సెర్చి. వాసవి మాత, వాసవి మాత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఆర్యవైశ్యులం కోటి జన్మలెత్తినా మళ్ళీ కోమటిగా పుట్టుతాం. ఆర్యవైశ్యులం కోటి జన్మలెత్తినా మళ్ళీ కోమటిగా పుట్టుతాం. వేదకాల నాటి నుండి నేటి దాకా ఇక ముందైనా సమాజ సేవే మా ధర్మం, సాకారమే మా సూత్రం. విశ్వమాత శ్రీవాసవి అనుగ్రహ పాత్రులం. ఆర్యవైశ్యులం కోటి జన్మలెత్తినా మళ్ళీ కోమటిగా పుట్టుతా. ఆర్యవైశ్యులం కోటి జన్మలెత్తినా మళ్ళీ కోమటిగా పుట్టుతా.
गणपतिं हवामहे कविं कवीनामुपज्येष्ठराजं ब्रह्मन् सूत्राभिसीदसादनं सुमुखस्य एकदन्तस्य कविलो गजगणकः लम्बोदरच्चो विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्ष हेरम्बस्कान्दपूर्वजा षोडशेन विद्यारम्भे विशा निग्रामे संग्रामे सर्वकार्येषु सजायते ओम वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओम कस्तूरीतिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयं कण्ठे च मुक्तावलिं गोपश्री परिवेष्टितो विजयते गोपालचूडामणि श्री विजयते गोपालचूडामणि ओम नागेंद्रहार గాంధీజీ అమరజీవి వైశ్యరత్న రోషయ్య భారత్ టైగర్ కల్నల్ సంతోష్ బాబు ఎందరో మహిళా మనుల మహాపురుషుల కన్న కన్య జాతి మాది జగతిలో ఎక్కడ ఉన్నా మేమంతా ఒక్కటే అని అందరి సంక్షేమమే మా అభిమతమని భావిస్తా త్యాగం అహింస శాంతి సమైక్యతలే మా మూల్య సంపదలు దాన ధర్మంలో ఆధ్యాత్మిక చింతనలు బడులు గుడులు వైద్య ధర్మశాలలు ఎన్నింటిన జనులకు అంకితమిచ్చిన ఘన చరిత మాది అన్ని రంగాలలో ఉన్నది మా ప్రవేశము ఏ రంగంలోనైనా మా స్వయం ప్రకాశము ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తినా మళ్ళీ కోమటిగా పుట్టుతా ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తినా మళ్ళీ కోమటిగా పుట్టుతా జాతిని కించపరిచే ఎవరికైనా ఎప్పుడైనా ఈ గీతమే వారికి తిరుగులేని సవాల్ మా జాతిని కించపరిచే ఎవరికైనా ఎప్పుడైనా ఈ గీతమే వారికి తిరుగులేని సవాల్ జ్ఞానోదయ వెలుగై తప్పు తెలియ చెబుతుంది ప్రపంచాన ఎప్పుడు లోకహితం కోరే జన బాంధవులం అంటుంది ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తినా మళ్ళీ కోమటిగా పుట్టుతాం ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తినా మళ్ళీ కోమటిగా పుట్టుతాం వేదకాల నాటి నుండి నేటి దాకా ఇక ముందైనా సమాజ సేవే మా ధర్మం సాకారమే మా సూత్రం విశ్వమాత శ్రీవాసవి అనుగ్రహ పాత్రులం ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తినా మళ్ళీ కోమటిగా పుట్టుతా ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తినా మళ్ళీ కోమటిగా పుట్టుతా కరీంనగర్ ఇచ్చినాము అమ్మాయిని ఒక కొడుకు ఒక బిడ్డ కస్టమ్ ఆఫీసర్ బేబీ జాబ్ చేస్తుంది కొడుకు యూకేలో ఉంటుండు యాక్చువల్గా ఇద్దరు ఆమె కూడా వస్తుండే మా హనుమాన్ నగర్ అక్కడ తమ్ముని వాళ్ళ మిస్సెస్ కానీ అక్కడ మేము మెంబర్స్ అక్కడ వాళ్ళిద్దరు అక్కడ రామాలయంలో కొత్తపల్లి రామాలయంలో సేమ్ ప్రోగ్రామ్ ఇదే ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి కొంచెంసేపు ఉండి ఇటు వచ్చాను నేను అందుకే వాళ్ళు కూడా రాలేదు మన అందరికీ మాది బస్వాపూర్ నా పేరు శ్రీనివాస్ మా మిస్సెస్ పేరు వాణి నిలబడాలి మా మిస్సెస్ పేరు వాణి నాకు ఒక కుమారుడు ఒక బిడ్డ ఉత్తూరు తిరుపతి మా మిస్సెస్ పేరు మంజుల నిలబడాలి కొడుకు పేరు మణికంఠ కోడల పేరు పావని కొడుకు బిజినెస్ పాప పేరు మల్లె నా పేరు రామత్య శ్రీనివాస్ మా మిసెస్ పద్మ అక్కడ ఉంటుంది లేచింది ఒక కూతురు ఒక అబ్బాయి కూతురుకు పెళ్ళైంది అబ్బాయి మల్లారెడ్డి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నా పేరు తనకంజనేయులు అది సొంతం హుస్నాబాదు మా మిస్సెస్ ఉమాదేవి నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు సాఫ్ట్వేర్ ఒక ఆయన వ్యాపారం చేస్తాడు ఒక ఆయన హుస్నాబాద్లో ఉంటాడు ఇద్దరు ఒక ఆయన అమెరికాలో ఉంటాడు ఒక ఆయన హైదరాబాద్ ఉంటాడు మా ఉమాదేవి నా భార్య పేరు జిల్లా అధ్యక్షునిగా ఇక్కడికి వచ్చాను అందరికీ జయవాసవి నా పేరు
పబ్బా మాధవి మా దౌలతాబాద్ అంటే గజ్వేల్ దగ్గర 2 దౌలతాబాద్ ఉంటాయి కాబట్టి చెప్తున్నా. ఒక నర్సాపూర్ దౌలతాబాద్ ఉంటుంది, ఒకటి గజ్వేల్ దౌలతాబాద్. మాదేమో గజ్వేల్ దౌలతాబాద్. మా హస్బెండ్ పేరు అశోకు. నాకు 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయింది, 2 months అయింది, సాఫ్ట్వేర్ జాబు. రెండో అబ్బాయి డిగ్రీ ఫైనల్ అయిపోయింది, చూసుకుంటుండు. చిన్న అబ్బాయి బీటెక్ అయిపోయింది, చూసుకుంటుండు. మహిళా విభాగం అధ్యక్షురాలు పబ్బా మాధవి. ఇప్పుడు ఎందుకంటే నేను 15 రోజులు అమర్నాథ్ యాత్ర పోయినాను. అసలు ఈ రోజు వచ్చే పరిస్థితి కూడా లేను. కాకపోతే మీరు మనకు 4 రోజుల క్రితము శ్రీనివాసన్న గారు మీ మాట ప్రకారం మా దగ్గర ఒప్పుకున్నారు అని చెప్పగానే నాకు ఎక్కలేని శక్తి వచ్చింది. అమ్మవారు ఇచ్చింది. ఎందుకంటే నా మాట అని కాదు, అమ్మవారు మీ అందరి గుండెలో చేరి మా దగ్గర కూడా మహిళా విభాగం చేద్దామని మీ అందరి మనసుల్లో అమ్మవారి కృప ఉంది కాబట్టి చేశారు. నాకు చాలా చాలా అంటే మరీ చాలా చాలా సంతోషమైంది. ఎంత నాకు రాలేని పరిస్థితిలో ఉన్నా కానీ నాకు చాలా సంతోషంతో వచ్చాను కాబట్టి అందరికి నా యొక్క ధన్యవాదాలు. జై వాసవి. నా పేరు మాంకాల నాగరాణి నవీన్ కుమార్. నేను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం కార్యదర్శి. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, మ్యారేజ్ అయింది. చిన్న అబ్బాయి ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేస్తాడు. మా మామయ్య గారు కీర్తిశేషులు మాంకాల భిక్షపతి గారు. మాది సహతా కొమ్రవెల్లి. మేము సిద్దిపేటలో నివాసం ఉంటున్నాము. అత్తమ్మ పేరు వచ్చి బాలమణి. థ్యాంక్ యూ. ఆమె ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి తర్వాత ఏం అవకాశం ఇస్తారో అని ఇప్పుడే మాట్లాడుతున్నా. ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం. మేము అమ్మవారి ఆత్మార్పణకు వచ్చినప్పుడైతే ఒక 2-3 ఫ్యామిలీసే వచ్చారు. మరి ఇప్పుడు వనభోజనాల కారణంగానే ఏమో మీరైతే చాలామంది వచ్చారు. మేము వచ్చినందుకు కూడా మేము సంతోషిస్తున్నాము. కాకపోతే మేము వచ్చి చాలాసేపు వెయిట్ చేసినాము. అయినా ఇప్పటికైనా మీరందరూ వచ్చిర్రు. కానీ ఈ కార్యక్రమాన్ని మీరందరూ కలిసి విజయవంతం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం. మన కాపర్తి సీనన్న కోరిక మాత్రం మాకు ఒక మహిళా విభాగం కావాలి, మా మండలంలో ఉండాలి. కానీ ప్రతి ఊర్లో ఉన్నాయి 2 ఇండ్లు 3 ఇండ్లు కాబట్టి మాకు సాధ్యం అయితే లేదు. కొంచెం మీరు అందరు ఉండి నిలబడి వాళ్ళందరికీ మోటివేషన్ చేసి మహిళా విభాగం చేస్తే బాగుంటుందని కోరడం జరిగింది. అందుకని మేము కూడా, ఎందుకంటే ఆషాఢ మాసం అందరికీ వనభోజనాలు, గోరింటాకు ప్రతి దగ్గర కామన్గా అయిపోయింది. కాకపోతే మీకోసమే మేము రావడం జరిగింది. దానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కాపర్తి సీనన్న గారికి, మీ మండలం సభ్యులకు అందరికీ మా ధన్యవాదాలు. జై వాసవి. నా పేరు మాడిశెట్టి హేమలత దేవయ్య, మా వారి పేరు. నాకు 2 కొడుకులు. ఒకరు సింగపూర్లో జాబ్ చేస్తారు, ఒకరు హైదరాబాద్లో జాబ్ చేస్తారు. మాది స్వగ్రామము విమలవాడ దగ్గర విలాసాగర్. మేమైతే 88లోనే ఉస్నాబాద్ వచ్చి స్థిరపడ్డాము. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలంగాణ రాష్ట్ర మహాసభ మహిళా విభాగానికి రాష్ట్ర సహాయ కార్యదర్శినిగా పనిచేస్తున్నాను. మీ అందరిని చూస్తే చాలా హ్యాపీ అవుతున్నది. ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు యామచంద్ర చంద్రశేఖర్. మా భార్య పేరు లత. అక్కడ నుంచి లత. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, చిన్న అబ్బాయి బీటెక్ 3rd year. బిడ్డ పేరు మనస్వి, చిన్న బిడ్డ పేరు ప్రవీణ్. నేను డిగ్రీ చదువుతాను. పెనుగొండ నగరమందు ప్రేమత వెలసి, పెనుగొండ నగరమందు ప్రేమత వెలసి, గనుడైన కుసుమ శెట్టి కూతురవైతివే. ఓం ఆదిశక్తి జగజ్జనని శంకరి, ఓయని అనవయమ్మ ఒక్కసారి వాసవి. చండీ చాముండి జగమేత మాతవే, ఏకమాతవే, బండనమున మైసాసురుని పరిమార్చిన తల్లివే. ఓం ఆదిశక్తి జగజ్జనని శంకరమ్మ ఒక్కసారి వాసవి. నందీశ్వరుడిచ్చిన ఆనాటి శాపముతో, నందీశ్వరుడిచ్చిన ఆనాటి శాపముతో పొందికతో మా కులమున పుట్టితివివు. ఓం ఆదిశక్తి జగజ్జనని శంకరి, ఓయని అనవయమ్మ ఒక్కసారి వాసవి. మా కంటే పెద్దవాళ్ళ ఆదేశం ప్రకారము ఇక్కడ వాళ్ళు ఉన్న భార్యలు మాత్రమే ఇక్కడ ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, అదనపు కార్యదర్శి ఈ 4 కావాలి. అయితే ఎవరు ఈ మహిళా విభాగం ఏర్పాటు చేస్తారో వాళ్ళు ముందుకు రావాలని కోరుతున్నాం. ఇప్పుడు ఈ 4 ఒక
టీము. ఆ నలుగురు ఎవరెవరైతే అమ్మవారి సేవకు పాల్గొంటారో, ఎవరికెవరికి ఇష్టం ఉంటుందో ప్రతి వాళ్ళు నియమిస్తే వాళ్ళు ఒక కమిటీగా తయారు చేస్తారు. ఈ సంఘం ఎలా నడుస్తుందో మహిళాది కూడా అలానే నడుస్తుంది. అంటే వాళ్ళే జెంట్స్ ఉన్న వాళ్ళనే లేడీస్ని తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎక్కడికైనా పోయినా వచ్చినా వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ అయినా ఈజీ ఉంటుందని మేము వాళ్ళను సంప్రదించి ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరు ఏమో అనేదా భావించకండి, ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఉన్నారు. ఎక్కడికి పోవాలన్నా జెంట్స్కి తీరినప్పుడు లేడీస్కి తీరదు. లేడీస్ అట్లాంటి సమయంలో మనము లాస్ట్ వచ్చినప్పుడు అడిగినాము ఎవరైనా ఉంటారా అంటే అప్పుడైతే ఎవరు ముందుకు రాలేదు. మేము తర్వాత నిర్ణయం తీసుకున్నది ఏంటంటే వీళ్ళే ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోగ్రామ్స్ చేసినా చాలా బాగుంటుంది అనేది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు పరిచయం చేసుకోవాల్సింది. కోయడ మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షురాలుగా తిరుపతి. పేరు గుండవాణి. ఉపాధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకున్నారు. అందరికీ నాకు అంగీకారము. అందరికీ ధన్యవాదాలు. మా ఆయన అంశాలి చంద్రశేఖర్, మా ఆయన కోశాధికారి. నేను కూడా కోశాధికారి ఎన్నికవడం. మీకు అంగీకారమేనా? మండల మహిళా విభాగం ఏర్పాటైనందుకు చాలా సంతోషం. మరి మన మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కాపర్తి శ్రీనివాస్ భార్య గారు, మరి పద్మ గారు మండల అధ్యక్షురాలుగా ఎన్నిక అవడానికి అంగీకరించింది. మరి ఎన్నుకున్నాం కాబట్టి వారికి మన సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మరి తణుకు అంజనేయ గారు శాలువాతో కప్పి సన్మానించాలని. పనిని మేము ఇచ్చిన దానికి మాత్రం బాధ్యత కరెక్ట్ చేయాలి మీరు. బలం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఈ సహకారం అందరూ ఉండాలి. మహిళా విభాగం నుండి నన్ను ఉపాధ్యక్షురాలుగా అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు అమ్మవారి కృపతోని మన నలుగురికి అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, అదనపు కార్యదర్శి అందరికీ అమ్మవారి కృపతోని పదవులు వచ్చినాయి కాబట్టి అయ్యో మాకు పదవి ఉంది మేము ఎట్లా చేస్తామనే భయము ఎవరికి అవసరం లేదు. మనకు ఎంతవరకు అయితే చేతన అవుతుందో అమ్మవారే మనకు ధైర్యం ఇస్తుంది. ఒకరోజు ఒక కార్యక్రమం చేసామంటే రెండోసారి ఆ ఉత్సాహం మనకి వస్తుంది. కాకపోతే ఈ ఫస్ట్ కార్యక్రమం ఏంటిదంటే మన ఈ కోయడ్ మండల్లో అంటే ఒక్కొక్క దగ్గర ఊళ్ళు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మీరు అర్ధ మండలి పెట్టుకోండి. వాసమాత పారాయణం చేసుకోండి. ఫస్ట్ అయ్యో మేము ఎట్లా చేసుకో అనిపిస్తుంది కానీ చేసే కొద్దీ అమ్మవారి ఒకరి పేరు చెప్పగానే తెల్లవారి మేము చేస్తామనే ఉత్సాహం వస్తుంది, అమ్మవారి కల్పిస్తుంది. కాబట్టి
అమ్మవారి మీకు ఉత్సాహం కల్పిస్తుంది కాబట్టి ఫస్ట్ అర్ధమండలి అంటే 21 రోజు వాసవిమాత పారాయణము, మరియు ఇట్లా మనం చేసా కొద్దీ ఆత్మార్పణ దినము, అమ్మవారి జయంతి, ఇటువంటి కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి. ఒక కార్యక్రమం చేయగానే ఇంకో కార్యక్రమం చేయాలని మనకి అనిపిస్తుంది కాబట్టి ఇది ఒకరితో కాదు, వాళ్ళు కాకుండా వాళ్ళతో పాటు మీ అందరి సహకారం ఉంటేనే వాళ్ళు ఏ కార్యక్రమమైనా విజయవంతం చేస్తారు. కాబట్టి అందరూ వారితోని సహాయంతో అందరం కలిసి చేద్దామనే ఉద్దేశంతో ముందుకు నడుస్తారని నేను మీ అందరినీ అభిమానిస్తూ కోరుతున్నాను. వచ్చిన పెద్దలకు, వేదిక మీద ఉన్న పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా ముందున్న పెద్దలకు, సోదరిమణులకు, సోదరులకు, అన్నయ్యలకు, అక్కయ్యలకు, చెల్లెళ్ళకు అందరికీ జైవాసవి చెప్పుకుంటూ, మరి ఈరోజు మహిళా విభాగం ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉంది. 2-3 సార్లు నాగరాణి గారు, నేను, మాధవి గారు వచ్చినప్పుడు ఇద్దరే ఆడవాళ్ళు వచ్చిండ్రు. అమ్మవారి ఆత్మార్పణ దినానికి ఇద్దరే ఆడవాళ్ళు వస్తే అయ్యో ఇట్లయితే బాగుండదు, అందరు రావాలి అంటే ఈ రోజు కార్యక్రమం పెట్టినందుకు, మీరందరూ వచ్చినందుకు ఎంత సంతోషం అంటే, మండలాలలో, పెద్ద పెద్ద మండలాలలో, జిల్లాలలో మహిళలు ఉంటారు, వస్తారు, కానీ మీరు వచ్చుడు గొప్పతనం. ఎందుకు అనంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరే ఉంటారు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కరే ఉంటారు. మరి అమ్మవారు మీ అందరిని ఇక్కడికి రప్పించినందుకు చాలా సంతోషము. ఎవరో ఎక్కడనో ఎంతో పెద్దగా చేస్తానని కాదు, మీకు చేతనైనంత, మీకు వీలున్నంత ఇప్పుడే తీసుకున్నారు బాధ్యతను. కాబట్టి ఒక్కటే కార్యక్రమం చాలా పెద్దగా చేసి అది పడిపోకుండా, మళ్ళీ ఏం చేయకుండా కాకుండా, మీకు ఇచ్చిన పదవిలో ఈ 2 సంవత్సరాలలో చిన్నవి మీకు చేతనైనవి. ఇప్పుడు గోరెంటాకు ఉంది, అదొక కార్యక్రమము. అమ్మవారికి ఆకాంబరి చేసుడు, 2-3 దండలు గుచ్చి ఎవరి చెప్తున్నంత వాళ్ళు, అది పావు కిలో గుచ్చినా అంతే, కిలో గుచ్చినా అంతే, అమ్మవారికి శాకాంబరి. అట్లా చిన్నగా ప్రోగ్రాములు, అమావాస్య వచ్చింది, ఏకాదశి వచ్చింది, ఒక ఆవు దగ్గరికి పోయి ఇంత గడ్డి పరక పెట్టుకోవడం, అదొక సేవ, అదొక మహిళ గోమాత పూజలాగా. మీకు ఇట్లాంటి చిన్నవి మీరు చేసుకుంటే చాలా సంతోషము. ఇప్పుడు అమ్మవారి పారాయణము ప్రతి బుధవారం, అమ్మవారికి ఇష్టమైన బుధవారం రోజు మీకు ఎవరికి వీలైతే వారు అధ్యక్షుల వారు నిర్ణయిస్తారు, మీ కమిటీ వారు నిర్ణయిస్తారు ఎక్కడ ఏంటి అనేది. దానికి మీరు ఆర్పాటంగా టిఫిన్లు కానీ, లంచ్లు కానీ అట్లాంటి ప్రైవేట్ చేయకుండా అమ్మవారికి ప్రసాద నివేదన చేసి అదే ప్రసాదంగా భావించి, ఎందుకంటే కొందరికి వీలైతుంది, ఈ అక్క పెట్టింది నేను పెట్టలేదు, వాళ్ళకి అట్లా పెట్టిండ్రు నేను ఇంకొకటి పెట్టాలి, అట్లా పోకుండా అమ్మవారి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి నామస్మరాన్ని చేస్తున్నామా లేదా అనే భావన ఉంచుకొని అలా 21 ఎందుకంటే సీరియల్గా కూడా కొనసాగది కావచ్చు, ఎక్కడో ఇల్లు ఉంది కాబట్టి 21 అమ్మవారి పారాయణం చేసేటట్టు మీరు నిర్ణయించుకొని మంచిగా ఇలాగే అందరూ కలిసిమెలిసి ఉండి ముందుకు నడవాలని ఆకాంక్షిస్తూ, సిద్దిపేట జిల్లాలో మీ పేరు మారు మ్రోగాలని. అందరిది మోగింది వేరు, మీది మోగేది వేరు, ఎందుకంటే తలా ఓకాడున్నారు కాబట్టి, ఒక వాడకు ఒక 10 మంది లేరు కాబట్టి మీదే గ్రేట్ అనిపిస్తుంది. పెద్దది కాదు ఇది, చాలా మెచ్చుకోవచ్చు. మీరు త్వరలో ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పారాయణం స్టార్ట్ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు జై వాసవి. ఈ వాసవి మాత పారాయణము, వాసవి అమ్మవారు మన కులదైవము. మనకి పారాయణం గురించి ఎక్కువగా తెలియదు, అమ్మవారి గురించి ఎక్కువ తెలియదు కాబట్టి మేము గత 10 సంవత్సరాల క్రితం నుంచి సిద్దిపేటలో ఈ అమ్మవారి పారాయణం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంట పారాయణం చేయాలని ఈ 41 రోజు మండల పారాయణం అని పెట్టుకొని ప్రతి సంవత్సరం పారాయణం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనము తెలుసుకొని జీవిత చరిత్ర మన పిల్లలకు కూడా అమ్మవారు ఆత్మార్పణ చేసుకుంది, అవన్నీ అమ్మవారి గురించి, మన కులదైవం గురించి తెలియడానికి మనం ఈ పారాయణం చేసుకోవడం జరుగుతుంది. మీకు సామూహికంగా కాకపోయినా వీలైనంత మట్టుకు ఒకసారి అమ్మవారి జీవిత చరిత్ర చదువుతుండండి. మన పిల్లలకు కూడా మీరు అమ్మవారి గురించి చెప్పండి. అయితే మనకు మండల పారాయణమే బాగా తెలుసు, అర్ధ మండలం అనేది మాకు మాధవక్కనే స్టార్ట్ చేసింది. వాళ్ళ ఊర్లో 25 ఇండ్లే ఉంటాయి, దాంతో వాళ్ళు అర్ధ మండల పారాయణం చేసిరు. 2 సార్లు నేను ఇట్లనే మీటింగ్లో చెప్తే వాళ్ళు నా మీద
ప్రేమ పెంచుకొని అప్పుడు గుళ్ళే స్టార్ట్ చేసిరు. అప్పుడు మండల పారాయణం పెట్టిరు అనమాట. 40 అక్క ప్రతిసారి 21 అని చెప్తుంది మాది అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఒక గుళ్ళెనే రోజు ఒకరు ప్రసాదం తీసుకుపోయి గుళ్ళెనే మండల పారాయణం స్టార్ట్ చేసుకున్నారు. అట్లా ప్రతి ఒక్క దగ్గర మేము ఇంతవరకు చేసిన మండలాలందరూ పారాయణం స్టార్ట్ చేసిరు. అట్లనే మీరు కూడా పారాయణం స్టార్ట్ చేయాలనేది మా ఉద్దేశము. మీకు వీలు కాకపోతే ఇప్పుడు మీ మగవాళ్ళది ఒక రోజు చిట్టి ఉంటుంది కదా, నెల చిట్టి, ఆ రోజైనా కనీసం అందరూ వస్తారు, వాళ్ళు కూడా పోతారు కాబట్టి మీరు అక్కడికే వెళ్ళి పారాయణం చేయవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. అలాగే మీరు ఇంకా మనం ఏం కార్యక్రమాలు చేయొచ్చు అంటే శ్రావణ మాసంలో అందరు కలిసి ఒక దగ్గరికి పోయి అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించడమే కానీ, కార్తీక మాసంలో వనభోజనాలే కానీ, అట్లా మీకు ఎంతవరకు చేయగలిగితే అంత చేయండి. ఇది చేయాలనేది మన దగ్గర ఏం లేదు. నెలకొకసారి కలవడానికి ప్రయత్నం చేయండి. అంటే కిట్టి పార్టీలు అట్లాంటివన్నీ సిటీలలో చూస్తున్నారు, మీ అందరికి కూడా తెలుసు, కానీ మీకు వీలు అవుతలేదు. కాబట్టి ఈ రకంగానైనా మీరు నెలకొకసారి కలిసే ప్రయత్నం చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఎవరికైనా ఏమన్నా అవసరం ఉందా మన వల్ల, ఎలాంటి చేయొచ్చు, లేదంటే మీ మ్యారేజ్ డేనే అనుకోండి, ఎవరికైనా ఏమన్నా ఉపయోగం ఉంటే మీకు తగినంత శక్తి ఉన్న కాడికి వాళ్ళకి సేవ చేసే ప్రయత్నం చేయండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మహిళలకు ప్రత్యేకమైన విన్నపం. ఎందుకంటే మా జిల్లా అధ్యక్షురాలకు, మహిళా అధ్యక్షురాలకి ఇక్కడ మహిళా సంఘం లేదని ఒకటి బాగా ఎన్ని రోజుల మంది నారాజుగా ఉండే, దాన్ని మన కాపర్తి శ్రీనన్న గారికి వినిపిస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అయినందుకు వారు కొత్తగా నూతనంగా ఎన్నుకోబడిన వారికి వారి శుభాకాంక్షలు. మరి వారికి శ్రీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇండ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి 100% మండలం చేయడమే శుభకరం. ఎందుకంటే ఇండ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అర్ధ మండలం అనేది వీళ్ళు పెట్టిండ్రు. అర్ధ మండలంకు మీకు సాధ్యమైనంతే ప్రతిరోజు చేస్తే 21 రోజు చేయండి సీరియల్గా. కాదు అనుకుంటే అమ్మవారి దినం బుధవారం కాబట్టి కంపల్సరీ ప్రతి బుధవారం చేసి 21 బుధవారాలు చేసి, మళ్ళీ మీకు అవకాశం ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా జిల్లా అధ్యక్షురాలు కానీ పిలిచి మీరు ఒక ఘనంగా ఒక అమ్మవారి ఫోటో పెట్టి చివరి రోజు వెళ్తే వీళ్ళకి అవకాశం ఉంటుంది. మీకు కూడా చాలా సంతోషం. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మాకు చదవరాదు అనుకోవద్దు, ఎట్లా చదవస్తే అట్లా చదవండి. రాను 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 మీరు కంఠస్థలంగా పుస్తకం లేకుండా చదివే స్థాయికి వస్తారు. అది రావాలని ఆశిస్తూ మీకు ఇప్పుడు మా అధ్యక్షులు చెప్పినట్టుగా జిల్లాలనే మళ్ళీ మీ పేరు మారుమోగాలి. ఎందుకంటే మీరు అక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు ఉన్నా కానీ బాగా చేస్తాననే పేరు వస్తే మేము ఒక సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేను చాలా సంతోషపడతా. మన జిల్లాకు కూడా పేరు వస్తుంది అని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై వాసవి. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పతాళమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్వాసవి మా హృదయ కీర్తి అందుకో నిత్య పూజా సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారగ కలం సాగగ సేవ వినియమ్రోగగా వాసవి మా హృదయ గీతి అందుకో సౌహార్దవర్ణ కలిండగా స్నేహ దీపం వెలుగగా ప్రగతి పుష్పము విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజనని వాసవి మా హృదయ కీర్తి అందుకో కాపాడు మమ్ము పుణ్యచారిత్రి నిన్ను నిరతముగా పూజింతు మమ్మ మేము కృతయుగంబున రేణుకా ఈ తల్లి ప్రాకరుణ జానకమ్మ ద్వాపరమున కన్యకా పరమేశ్వరి పెనుగుల పటమందు వైశుల వర్ణమున జన్మించిరి కుసుమాంబ గర్భమందు లాలి అని పాడరమ్మ విరియలు దైవపర శిశువులమ్మ అపరంజికారులమ్మ ఈ బాల కుసుమ శక్తికి బిడ్డలు. వాసవి మాత పార్వతి అవతార రూపం. మరి మన వైశ్య కులం ఎక్కంచెలో కాదు, మన
కృష్ణుడు భగవద్గీతలో మీరు పోయినాక చూసుకొని 18వ అధ్యాయంలో వైశ్యుల గురించి 44వ శ్లోకంలో మరి చెప్పిండు. మరి కృషి గోరఖ్య వాణిజ్యం మనం ఏంటంటే మన సనాతనం నుంచి వెళ్ళి మనకు గోవులను పెంచడం, వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడం, ఈ మూడు మనకు అప్పచెప్పిండ్రు. కాకపోతే వాసవి మాత మరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆమె ఏం చేసిందంటే మనకు ఆ గోరక్షం మరి వాణిజ్యం ఒకటే ఉంచుకొని వాళ్ళకు వ్యవసాయం అప్పచెప్పింది. అందువల్లనే మనం వ్యవసాయానికి కొంచెం కొంచెం దూరం అయిపోయినాం. వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం మల్లె పువ్వులు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి వాసవులంతా చేరితిమి నీ పారాయణమే చేసితిమి వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం పద్మరేఖుల కాంతులతో పసిడి మెరుపుల మెరియంగా హంసవాహిని రూపిణిగా వెలిసితివమ్మా కన్నెమ్మ తెల్లని వస్త్రము ధరించి మల్లెమాలను వేసుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం పెనుగొండాపురి వాసవిగా కన్యకాదేవి రూపముగా వెలసితివమ్మా నీవమ్మా దర్శనమీయగరావమ్మా వాసవి మాతా దర్శనము సిరి సంపదలకు ఆహ్వానం కలియుగమందున నీ రూపం కల్మషనాశిని నీవమ్మా వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం కుసుమరాజునకు పుత్రికగా కుసుమాంబా కూతురుగా జనించితివి లోకాన జనులందరికీ దేవతగా అందం చందం నీవమ్మా గుడికే అందం నీవమ్మా దర్శనమీయగరావమ్మా కష్టాలను కడతీర్చమ్మా వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం తెల్లని వస్త్రము ధరించి శాంతికి రూపం చెప్పావు చల్లగా దీవెనలిచ్చావు సంతోషాన్ని పెంచావు దేవతలంతా నూటొక్కటి శాంతి దేవతవు నీవమ్మా వైశ్యుల ధనలక్ష్మిగా నీవమ్మా వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం
నీకేమనిపిస్తుంది? ఓకే, ఏం గేమ్లో గెలిచినావు? మ్యూజికల్. ఎవరు పెట్టారు? వాళ్ళ పేరు మీరు ఇది దేనిలో గెలుచుకున్నారమ్మా? మ్యూజికల్. ఫస్ట్ ప్రైజా సెకండ్ ప్రైజా? ఎలా అనిపిస్తుంది ఈ ఆట ఆడడం వల్ల? ఎంతమంది ఆడారమ్మా మహిళలు? 18 మెంబర్స్. 18 మందిలో నువ్వు 2వ ప్రైజ్ తెచ్చుకున్నావు అన్నట్టు. ఏమనిపిస్తుంది మరి? మళ్ళీ ఆడాలనిపిస్తుందా అమ్మ? విష్ణువర్ధను నిహతమాచి లోకమాతగా వెలిసావు, భక్తుల మదిలో నిలిచావు. వాసవి మాతా సత్యప్రియా, జగతికి మూలం నీవమ్మా. కన్యక దేవి అవతారం, జగమంతటికి ఆధారం. దేవతలంతా వనగూడి శిరసుని వంచి మృక్కంగా పసి ఓకే రైట్.
బయట లైన్ పక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే మన ఉండే చోటే ఊటీ సిల్లా గడపే లాంటక్కర్లా ఒక స్టెప్ వేయరామా ఎప్పుడు ఇడుతురురా నాని ఇడుతురురా ఇడుతురు రైట్ It's a family party. It's a family party. It's a family party. It's a family party. పంచంగా నిక్కరేసుకొచ్చేసి ఇళ్ళ వాడలే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటల్లే It's a family party. It's a family party. It's a family party. It's a family party. తంగలపల్లిలో గోరెంట వేడుక ఏమైంది రాండి దేనికి వచ్చారు చెప్పరా తంగలపల్లిలో గోరెంటాకు సంబరాలు వెరీ మండలంలో గోరెంటాకు సంబరాలు వనభోజనాలు ఏం లేదు ఏం లేదు గన్నేరులా పూస్తే కలవస్తారు పూస్తే చిట్టి పేరంటం అందాల చందమామ ఒకటి మనకు తెచ్చింది సంబరాలను ఆర్యవైశ్యులంత మైల
రోట్లేసి రుబ్బినారు మైదాకు రోట్లేసి మనకు తెచ్చింది మైదాకు రోలు మనకు తెచ్చింది మైదాకు సంబరాలు కోయేడ మండలం ఆర్యవైశ్యులంతా మహిళా విభాగానికి సంబరాలు జరిపే దక్ష సుయజ్ఞ వినాశకలింగం తత్ర నమాన సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ర నమామి సదా శివలింగం పరం పరం పరమాత్మకలింగం తత్ర నమామి సదా శివలింగం లింగాష్టకమిదం
మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కాపర్తి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చాలా దిగ్విజయంగా కొనసాగినందుకు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని గుర్తింపుగా అందరికీ షీల్డ్లతో సన్మానించడం జరిగింది. ఓకే, అధ్యక్షులు శ్రీనివాసు, ప్రధాన అందరికీ చెప్పేదంటే మన మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ముందుకోండి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని వాటిని పేదలకు మన వడవటింటి లక్ష్మీ నరసయ్య గారికి జాగ కార్యక్రమం అంటే మరి మనం బాల భోజనాల కార్యక్రమం, మరి అదే కాకుండా తీర్థయాత్రల కోసం కూడా బస్సు తీయడం జరిగింది. దిగ్విజయంగా ముందుకు నడిపించినటువంటి సలహాదారుడు కొండూరి లక్ష్మీనారాయణ గారికి చిరు సన్మానం. తరఫున ఈరోజు వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దీనికి మహిళలందరూ పేరు పేరున పిలువగానే వచ్చి సంతోషంగా గోరింటాకు మరియు మ్యూజికల్ చైరు మరియు కోలాట కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినారు. అదే కాకుండా మా కోయడా మండలంలో మహిళా విభాగం లేనందున జిల్లా మహిళా విభాగం వారు వచ్చి పాల్గొని వారిని మోటివేషన్ చేసి మహిళా సంఘాన్ని ఏర్పరిచినారు. ఇక నుంచి మన కోయడా మండలంలో మహిళా విభాగం కూడా తన కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాము. దాని పూర్తి సహకారం మహిళల నుంచి లభించింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కోయడా మండల ఆర్యవైశ్య మహిళా మరియు పురుషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేయించుకుంటూ మరి అందరికీ మెమోంటోలు షీల్డ్ ప్రదానం చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా చిరకాలంగా ఇంట్లో ఉన్న టీవీ కాడ పెట్టుకున్నా కానీ ఇది ఎందుకు వచ్చిందంటే దాని మీద వనభోజనాలు మరియు కోయడా మండల స్థాపితం ఎప్పుడైనా డేట్ ఇచ్చినాము. దానివల్ల మీరు అందరికీ చెప్పుకోవచ్చు. మా మండలంలో ఒక వైశ్య సంఘం ఉంది, ఈ కార్యక్రమాలు చేపడుతుంది, మేము విజయవంతంగా ముందుకు పురోగతి సాధిస్తున్నామని చెప్పుకోవడానికి వీలుగా మెమోంటోను ఇచ్చాము. కావున మీరు అందరూ గుర్తించి మరీ ఇట్లాంటి కార్యక్రమాలు చేసి వైశ్యుల అభ్యున్నతికి తోడ్పడాలని కోరుకుంటూ జై వాసవి, ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత. జై వాసవి, జై వాసవి. ఈరోజు సిద్దిపేట జిల్లా కోయడా మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళా విభాగాన్ని కొత్తగా నియమింపబడ్డారు. ఈ ముగ్గురు పిహెచ్డీలు మరి నియమింపబడుతోటే వీళ్ళు చక్కగా గోరంటాకు వేడుకలు చేశారు.
అలాగే వనభోజన కార్యక్రమాలు చేశారు. అన్ని మండలాలలో జరిగే లొకేషన్ కన్నా ఇక్కడ తంగలపల్లిలో ఈ వేణుగోపాల స్వామి సాంబమూర్తి దగ్గర జరిగే ఈ లొకేషన్ చాలా బాగుంది. నిజంగా కొయ్యేడ ఆర్యవైశ్య సంఘానికి, మహిళా విభాగానికి, ఆ కమిటీ వారికి, వారితో తోడ్పడ్డ ప్రతి వాళ్ళకు కూడా నిజంగా కృతజ్ఞతలు తెలపొచ్చు. చక్కగా చాలా చక్కగా నిర్ణయించుకొని ఈ ప్లేస్ అరేంజ్ చేశారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఎందుకంటే ప్రతి మండలంలో చాలా ఆర్యవైశ్యులు ఉంటారు. ఇక్కడ ఈ కొయ్యేడ మండలంలో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఇల్లు లాగుంది కాబట్టి వీళ్ళు చాలా అక్కడొకసారి ఇక్కడొకసారి పారాయణం చేయాలని సూచించాము. వారు అలాగేనే చేద్దామని ఒప్పుకున్నారు. 21 రోజు అర్ధ మండలం అని వారు సంతోషంగా ఒప్పుకున్నారు. నిజం ఇంత ఐక్యతతోటి ఒక్క రోజుల్నే ఇన్ని కార్యక్రమాలను చేయడం, జిల్లా వాళ్ళని పిలవడం, రాష్ట్రం వాళ్ళని పిలవడం, సంఘం వాళ్ళని పిలవడం, వాళ్ళ చుట్టాలను ఇక్కడ లేకున్నా కూడా కరీంనగర్లో ఉన్నా కూడా వాళ్ళందరినీ రప్పించి, అత్తగారి వాళ్ళను, తల్లిగారి వాళ్ళను అందరినీ రప్పించి సామూహికంగా ఏకం చేసి మీరందరికీ నిజంగా సంతోషాన్ని పరిచారు. ఇలాంటి దినము మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. అందరు కలిసి మెలిసి ఉండడం అనేది సిటీలో జరుగుతాయి, చాలా జరుగుతాయి, కానీ అదేదో సంతోషకరమైందనే ఇది ఆత్మీయతతో కూడుకున్న అనుబంధం లాగా అనిపిస్తున్నది. చాలా సంతోషం. దానికి నన్ను రాష్ట్ర తరఫున సహాయ కార్యదర్శిగా నేను పాల్గొన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. వాళ్లకు వీలుగాక అనివార్య కారణాల వల్ల మా సిద్దిపేట అధ్యక్షురాలు పబ్బమాధవి నిన్ననే అమర్నాథ్ పోయొచ్చింది కాబట్టి వీలుగాక వెళ్ళిపోవడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యదర్శి మాంకాల నాగరాణి కూడా అలాగే వచ్చి పాల్గొనడం జరిగింది. జిల్లా అధ్యక్షుల వారు తనకు ఆంజనేయులు గారు, వారి సతీమణి కూడా పాల్గొన్నారు. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీకు ఆ అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, మరి మీరు ఏ సహాయ సహకారాలు కావాలన్నా, ఇంకా కొన్ని వాసవిమాత పుస్తకాలు కావాలన్నా, మీరు వాసవిమాత పారాయణం ఏ ఇంట్లో పెట్టినా కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసినా కూడా మీకు వచ్చి తప్పకుండా పాల్గొంటామని నా తరపున తెలియజేస్తూ ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. పేరు పేరున జై వాసవి, జై జై వాసవి. ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుండి స్టార్ట్ అయిన ఈ సంఘంకు ఎన్నో రోజుల నుండి వాసవి మహిళా సంఘం ఏర్పాటు చేయాలని అందరూ నిర్ణయించుకొని ఈ రోజున మహిళా సంఘంకు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర బాడీ సభ్యులు, జిల్లా బాడీ సభ్యులు అందరూ వచ్చి మహిళా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వనభోజన కార్యక్రమం, గోరెంటాకు సంబరాలు, కోలాటం, అమ్మవారి పారాయణము ఇవన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఇలా ఇక ముందు కూడా చేయాలని అందరినీ కోరుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రాంకు తోటి వైశ్యులు, మా సంఘ సభ్యులందరూ సహకరించిన వారికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేసినా నా తోడు ఉంటారని, నా వెనుక ఉండి నడిపిస్తారని వారికి ఎల్లవేళలా కృతజ్ఞునై ఉంటాను. జై వాసవి, జై.